హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బటర్ఫ్లై ఎనర్జీ టారో. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరూ హ్యాపీగా ఉన్నారా? ఎవరైనా మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తే కనుక ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. అలాగే మీరు చేసే లైక్ వల్ల వేరే వారు కూడా ఈ వీడియో అనేది చూసే అవకాశం ఉంటుంది, వారికి కూడా ఈ రీడింగ్ అనేది రీచ్ అవుతుంది. పక్కనున్న బెల్ సింబల్ని ఆన్లో పెట్టడం వల్ల నేను వీడియో ఎప్పుడు అప్లోడ్ చేసినా మీకు వెంటనే నోటిఫికేషన్ అనేది వస్తుంది. తప్పకుండా ఈ వీడియోని హైప్ చేయండి ఫ్రెండ్స్. పర్సనల్ రీడింగ్ కావాలి అనుకుంటే స్క్రీన్పై నెంబర్ ఉంది, వాట్సాప్ చేయండి. మ్యారీడ్ అన్మ్యారీడ్ ఏ అదర్ రిలేషన్ వాళ్ళకైనా కూడా ఈ రీడింగ్ వర్తిస్తుందన్నమాట. మేల్ అయితే ఫీమేల్, ఫీమేల్ అయితే మేల్ అని చెప్పి అర్థం చేసుకోండి. మీరు ఎప్పుడు చూస్తే అప్పుడే ఈ రీడింగ్ అనేది మీకు వర్తిస్తుంది. అలాగే ఇక్కడ వీడియో ఏ రోజు పెట్టారు అనేది కూడా డీటెయిల్గా ఇవ్వండి అంటున్నారు. ఇది ఏ రోజుకి ఆ రోజు చేసే వీడియో అనమాట. ఏ రోజైతే నోటిఫికేషన్ వస్తుందో ఆ రోజునే ఈ రీడింగ్ అనేది చేయడం జరిగింది అని చెప్పి అర్థం చేసుకోండి. మీరు బెల్ సింబల్ని ఆన్లో పెట్టడం వల్ల నేను వీడియో ఎప్పుడు అప్లోడ్ చేస్తే మీకు వెంటనే నోటిఫికేషన్ అనేది వస్తుందన్నమాట. పర్సనల్ రీడింగ్ కావాలి అనుకుంటే స్క్రీన్పై నెంబర్ ఉంది, వాట్సాప్ చేయండి. మీ పర్సన్ గురించి మీరు తెలుసుకోవాలి అంటే మీ ఎనర్జీస్, మీ నేమ్స్తో పర్సనల్గా మీ ఎనర్జీస్ అనేవి చెక్ చేయాలి అని చెప్పి మీకు ఇంట్రెస్ట్ ఉంటే కనుక పర్సనల్గా రీడింగ్ అనేది తీసుకోండి. ఎందుకంటే ఇది జనరల్ రీడింగ్ కాబట్టి. ఈరోజు టాపిక్ ఏంటంటే మీ లైఫ్లో ఎవరైతే ఒక స్పెషల్ పర్సన్ ఉన్నారో వాళ్ళు ఎవరైనా కూడా అవ్వచ్చు అనమాట. అంటే మీ ఫ్యామిలీ మెంబర్ కావచ్చు, లేదు అంటే మీ బెస్ట్ ఫ్రెండ్ కావచ్చు, మీ కొలీగ్ కావచ్చు, లేదు అంటే మీరు లవ్ చేస్తున్న వ్యక్తి కావచ్చు. ఎవరైనా కూడా ఇప్పుడు మీ గురించి ఆ వ్యక్తి ఏం ఆలోచిస్తూ ఉంటారు అని మీరు ఎప్పుడు కూడా ఏదో ఒక టైంలో మీరు కూడా ఆలోచిస్తూ ఉంటారు కదా. అంటే మీ పర్సన్ ఎవరైతే మీరు ఎక్కువగా మీ గురించి ఆలోచిస్తున్నారా లేదా అని చెప్పి అనుకుంటారో ఆ వ్యక్తి. ఆ వ్యక్తికి మీరంటే ఇష్టం ఉందా లేదా, అసలు మీ గురించి ఆ వ్యక్తి ఏమనుకుంటున్నారు, ఆ వ్యక్తి దృష్టిలో మీరు ఎలాంటి వారు, ఆ వ్యక్తి దృష్టిలో మీకున్న స్థానం ఏమిటి, ఇలా మీకున్న డౌట్స్ ఈరోజు రీడింగ్లో ఈ ఎనర్జీలో క్లియర్ చేసుకోవచ్చు. మీ పర్సన్ అంటే మీరు ఎవరి గురించి అయితే తెలుసుకోవాలనుకుంటున్నారో ఆ వ్యక్తి నేమ్ని 3 times మనసులో తలుచుకోండి. అప్పుడే ఈ రీడింగ్ అనేది మీకు బాగా కనెక్ట్ అవుతుంది. Seven of Cups energy starting. 10 of Cups. Page of Pentacles. Chariot. 8 of Swords energy. Six of Wands. Decision. Queen of Wands. 10 of Pentacles. Page of Cups. Okay, 2 energies వచ్చాయి. Five of Cups. Moon. Ace of Swords energy. King of Swords energy. 7 of Wands energy. Bottom of the deck, Knight of
వ్యాన్స్ యాక్షన్ మూమెంట్. కప్స్ ఎనర్జీ కర్కాటకం, వృశ్చికం, మీనం ఈ రాశి వాళ్ళు అయితే కనిపిస్తున్నారు. వ్యాన్స్ ఎనర్జీ మేషం, సింహం, ధనుసు ఈ రాశి వాళ్ళు. సోర్స్ ఎనర్జీ మిథునం, కుంభం, తుల ఈ రాశి వాళ్ళు అయితే కనిపిస్తున్నారనమాట. పెంటికల్స్, వృషభం, కన్య, మకరం ఈ రాశి వాళ్ళు కనిపిస్తున్నారు. అన్ని రాశుల వారికి కూడా ఈ పూర్తి రీడింగ్ అనేది వర్తిస్తుంది. ఎందుకంటే పెంటికల్స్, వ్యాన్స్ ఎనర్జీ, కప్స్ ఎనర్జీ, సోర్స్ ఎనర్జీ అన్ని ఎనర్జీస్ కూడా మనకి ఈ రీడింగ్లో కనిపిస్తున్నాయి కాబట్టి అందరికీ కూడా ఈ రీడింగ్ అనేది వర్తిస్తుంది అనమాట. ఇక్కడ మీరు ఎవరినైతే మనసులో తలుచుకున్నారో, ఏ వ్యక్తి గురించి అయితే మీరు ప్రజెంట్ ఆలోచిస్తున్నారో ఆ వ్యక్తికి మీరు 7 ఆఫ్ కప్స్ ఎనర్జీ అంటే తన చుట్టూ ఎంతమంది ఉన్నా కూడా, ఎన్ని ఆప్షన్స్ ఉన్నా కూడా మీ పర్సన్కి మీరు ఒక స్పెషల్ పర్సన్. అంటే మీకు ఎక్కువగా ఈ వ్యక్తి ఇంపార్టెన్స్ అనేది ఇస్తారు, ఎక్కువగా మీకు ప్రయారిటీ అనేది ఇస్తారు అనేది కనిపిస్తుంది. అంటే ఈ వ్యక్తి బయటికి ఎలాంటి ఆలోచనతో ఉన్నా, ఎలా కనిపిస్తున్నప్పటికీ కూడా ఈ వ్యక్తి నిజానికి తన మనసులో మీకున్న స్థానం ఒక ప్రత్యేకమైనది అనేది ఈ ఎనర్జీలో కనిపిస్తుంది అనమాట. స్టార్టింగ్ ఎనర్జీ 7 ఆఫ్ కప్స్ ఎనర్జీ వచ్చింది. అంటే మీకంటూ మీ పర్సన్కి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది మీ పర్సన్ దగ్గర అనేది ఈ ఎనర్జీలో కనిపిస్తుంది. అంటే మీరు మాట్లాడే టైంలో కానీ మీరు నవ్వుతున్న నవ్వు, ఆ స్మైల్ ఏదైతే ఉందో అది ఈ వ్యక్తికి బాగా ఇష్టం అన్నమాట. అంటే మీరు మీ పర్సన్కి దగ్గర ఉంటే, మీ పర్సన్ పక్కన మీరు ఉంటే మీ పర్సన్కి చాలా ధైర్యంగా ఉంటుంది. అంటే కొండంత ధైర్యాన్ని ఈ వ్యక్తి ఫీల్ అవుతారనమాట మీరు పక్కన ఉంటే. ఇక్కడ 10 ఆఫ్ కప్స్ ఎనర్జీ, 7 ఆఫ్ కప్స్ ఎనర్జీ అనేది అదే కనిపిస్తుంది. మీతో ఉంటే ఈ వ్యక్తి ఎమోషనల్గా అన్ని రకాలుగా కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారనమాట. మీతో ఉన్న ఆ రిలేషన్షిప్ అంటే ఎవరి వల్ల కూడా ఈ వ్యక్తికి ఆ ధైర్యం అనేది రాదు, మీ వల్లే ఈ వ్యక్తికి చాలా ధైర్యం అనేది వస్తుంది. ఎవరు తన చుట్టూ లేకపోయినా మీరు ఉంటే చాలు, ఈ వ్యక్తి లైఫ్ అంతా కూడా హ్యాపీగా ఉంటుంది అనే విధంగా ఈ వ్యక్తి ఫీల్ అవుతారనమాట. అంటే మిమ్మల్ని ఒక ఫ్యామిలీగా ఈ వ్యక్తి ఫీల్ అవుతారు, ఒక ఫ్యామిలీ పర్సన్గా ఈ వ్యక్తి మిమ్మల్ని చూస్తారు. ఎవరైనా కూడా, అంటే మీ ఫ్రెండ్ అయినా ఎవరైనా కూడా, మీరు ఎవరినైతే మనసులో తలుచుకుని ఈ ఎనర్జీ అనేది చూస్తున్నారో ఆ వ్యక్తి మిమ్మల్ని తన ఫ్యామిలీగా ఫీల్ అవుతున్నారు అనేది కనిపిస్తుంది అన్నమాట. అలాగే ఇక్కడ మీరు అందరినీ కూడా చాలా జెన్యున్గా రిసీవ్ చేసుకుంటారు. అంటే ఎమోషనల్ బాండింగ్ అనేది ఫీల్ అవుతారనమాట ఎదుటి వ్యక్తుల విషయంలో. ఎవరికైనా కూడా మీ నుంచి హెల్ప్ కావాలి అంటే వాళ్ళకి ఆ హెల్ప్ అనేది చేస్తారు. అంటే మీ వంతు మీరు చేయగలిగింది. ఎవరినైనా కూడా చాలా ఫాస్ట్గా మీరు నమ్ముతారు ఇక్కడ. అంటే మీ ఫ్యామిలీ ఏ విధంగా అయితే మీ ఫ్యామిలీలో ఉన్న పర్సన్స్ని నమ్ముతారో అలాగే అదర్ పర్సన్స్ని కూడా మీరు నమ్ముతారంట, చాలా ఫాస్ట్గా నమ్ముతారంట మీరు. ఎవరిపైన అయినా కూడా మీరు చాలా వరకు కల్మషం లేని లవ్ని చూపిస్తారంట. ఎవరికైనా కూడా హ్యాపీగా ఉండాలి, వాళ్ళు ఎటువంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేయకూడదు, ఇలాంటి ఆలోచనతో ఉంటారు. అంటే ఎవరికైనా ఏమైనా ఇబ్బంది కలిగితే కనుక మీరు చాలా సఫర్ అవుతారనమాట, చాలా ఎమోషనల్ అయిపోతారు. అంటే ఒక మదర్ నేచర్, ఒక అమ్మతనం. అంటే ఫ్యామిలీలో మదర్ ఎలాగైతే చూసుకుంటారో తన ఫ్యామిలీని, అలా మీరు ఎవరి విషయంలో అయినా కూడా అదే విధంగా అంతే లవ్తో మీరు ఉంటారు. కల్మషం అనేది ఉండదు. ఎవరి విషయంలో అయినా కూడా మీరు చాలా జెన్యూన్గా ఉంటారు, అందరికీ మంచి జరగాలి అని చెప్పి కోరుకుంటారు. మీ వల్ల ఏదైనా హెల్ప్ కావాలి అంటే, ఎవరికైనా ఏమైనా ఇబ్బంది ఉంటే ఆ ఇబ్బంది నుంచి కూడా మీరు వాళ్ళని బయటకు తీసుకురావడానికి మీరు చాలా వరకు మీకు కుదిరినంత ప్రయత్నం అనేది చేస్తారు. అందుకే ఇక్కడ 7 ఆఫ్ కప్స్ ఎనర్జీ, 10 ఆఫ్ కప్స్ ఎనర్జీ, స్టార్టింగ్ ఎనర్జీ వచ్చిందనమాట. ఇలా ఫీల్ అవుతున్నారు వీళ్ళు. ఎవరైనా కూడా మీ విషయంలో అయితే చాలా పాజిటివ్ ఒపీనియన్ అనేది ఉంది వీళ్ళకి. అలాగే ఇక్కడ వీళ్ళు మీరు
చాలా అందంగా ఉంటారు అని చెప్పి ఇలా కాదనమాట. వీళ్ళకి మీ మనసు అనేది బాగా నచ్చింది, మీ మనసు అనేది చాలా అందంగా ఉంటుంది అనేది వీళ్ళు ఫీల్ అవుతున్నారు. మీ అందాన్ని చూసి కానీ ఇలా కాదు ఈ వ్యక్తి, మీ మనసుకున్న ఆ అందాన్ని చూసి వ్యక్తి ఫీల్ అవుతున్నారు. సిక్స్ ఆఫ్ వ్యాండ్స్. అలాగే ఇక్కడ మీరు చాలా వరకు ఒక విక్టరీ అంటే ఏదైనా కూడా సక్సెస్ని సాధిస్తారు. చాలా తెలివిగా ఏదైనా కూడా మేనేజ్ చేసుకోగలుగుతారు. అంటే మీ లైఫ్లో ఎదురయ్యే కష్టాలు ఏవైతే ఉన్నాయో వాటిని మీరు చాలా ధైర్యంగా హ్యాండిల్ చేస్తారు, ఎదుర్కొంటారంట. అదే ఈ వ్యక్తి ఫీల్ అవుతున్నారు. అలాగే ఇక్కడ మీరు ఏదో ఒక రోజు ఇంకా గొప్ప స్థాయిలోకి అంటే ఇక్కడ కెరియర్ పరంగా ఇంకా మంచి గ్రోత్లోకి వెళ్తారు, మంచి గ్రోత్ అనేది మీ లైఫ్లో మీరు చూస్తారు అనేది కూడా ఈ వ్యక్తి నమ్ముతున్నారు మిమ్మల్ని. ఎందుకంటే మీరు ప్రతిదీ కూడా కాన్ఫిడెంట్గా ఉంటారు, ఏదైనా కూడా నేను చేయగలను అనే విధంగానే మీరు మీ ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళ్తారనమాట. అంటే భయపడిపోయి నేను చేయలేను అని చెప్పి స్టక్ అయిపోవడం కానీ అలా ఉండదు. మీరు చేయగలిగినంత వరకు మీ లైఫ్లో మీరు సక్సెస్ని సాధించడానికే మీరు చాలా వరకు ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా కూడా మీరు ధైర్యంగా నిలబడతారు. అది ఈ వ్యక్తికి బాగా నచ్చుతుంది. సెల్ఫ్ రెస్పెక్ట్ అనేది మీకు ఎక్కువగా ఉంటుందన్నమాట. కాబట్టి ఈ వ్యక్తి మిమ్మల్ని అంతగా ఇష్టపడుతున్నారు. ద చారియట్, పేజ్ ఆఫ్ పెంటికల్స్, 8 ఆఫ్ సోర్స్ ఎనర్జీ. మీరు ఈ వ్యక్తి దృష్టిలో ఏ విషయంలో అయినా కూడా కమిట్మెంట్ అంటే ఒక్కసారి మీరు కమిట్మెంట్ ఇస్తే ఆ మాట మీద నిలబడతారు అనేది ఈ వ్యక్తి నమ్ముతున్నారు. ఇలాంటి పర్సన్ అంటే మీలాంటి పర్సన్ ఈ వ్యక్తికి ఒక ఫ్రెండ్గా, ఒక లైఫ్ పార్ట్నర్ కావచ్చు, లేదంటే ఒక కొలీగ్ కావచ్చు, ఇలా అనమాట. ఏ రకంగా అయినా మీలాంటి పర్సన్ ఈ వ్యక్తికి పరిచయం అవ్వడం అనేది ఈ వ్యక్తి చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు, చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నారు అనమాట. ఎందుకంటే మీరు అన్ని రకాలుగా కూడా హ్యాండిల్ చేస్తారు. అంటే మీరు మనసులో ఒక ఆలోచన అనేది పెట్టుకుని ఇక్కడ చూస్తున్నారు కదా, ద చారియట్, బ్లాక్ వైట్. అంటే ఇక్కడ మీ మనసులో ఒకటి పెట్టుకుని బయటికి మంచిగా నటించడం అనేది మీకు చేత కాదు. మీరు ఎప్పుడూ కూడా ఒక రకంగానే ఉంటారు, మంచిగానే ఉంటారు. ఇక్కడ మీకు కొన్ని విషయాల్లో, కొన్ని సందర్భాల్లో మీ చుట్టూ కూడా బందీ అయిపోయి ఇక్కడ మీరు బయటకు వచ్చే సిచ్యువేషన్ లేని టైంలో కూడా మీరు చాలా వరకు అన్నీ కూడా హ్యాండిల్ చేస్తారు. ఇక్కడ కొంతమంది మీ లైఫ్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇప్పటి వరకు కూడా మీ మంచితనం సరిగ్గా తెలుసుకోకుండా మిమ్మల్ని ఎప్పుడూ కూడా వాల్యూ లేకుండా చూస్తూ మీరు చూపించే ఆ రెస్పెక్ట్ ఏదైతే ఉందో, మీ ప్రేమ, మీ నిజాయితీ, మీ మంచితనం ఏదైతే ఉందో అది గుర్తించకుండా ఇప్పుడు వరకు కూడా ఎవరైతే మీ లైఫ్లో ఉన్న వ్యక్తి బందీ చేసుకుంటూ తను ఎవరైతే ఉన్నారో ఇక్కడ కొంతమంది విషయానికి వచ్చేసరికి ఆ వ్యక్తికి ఇప్పుడే తన కళ్ళు అనేవి తెరుచుకుంటున్నాయి అన్నమాట. అంటే ఆ బందీ నుంచి బయటకు వచ్చి ఈ వ్యక్తి అన్నీ చూడగలుగుతున్నారు ఇప్పుడు. అంటే తన ఆలోచనలు అనేవి చాలా పాజిటివ్గా మారాయి అన్నమాట మీ విషయంలో. అంటే మీరు ఎలాంటి వారు అనేది కళ్ళకి కట్టినట్టుగా కనిపిస్తుంది. ఇప్పటి వరకు ఈ వ్యక్తి ఏంటంటే ఒక ముసుగులో ఉన్నారు, ఆ ముసుగులో ఉండి మీ మంచితనాన్ని తెలుసుకోలేకపోయారు ఈ వ్యక్తి. కానీ ఇప్పుడు నుంచి వ్యక్తికి మీ మంచితనం ఏంటి, మీరు ఎలాంటి వ్యక్తి అనేది వ్యక్తికి అర్థమవుతుందన్నమాట. అంటే మీ గురించి పూర్తిగా తెలుసుకోకుండా కళ్ళకి గంతలు కట్టుకుని మిమ్మల్ని ఏదో ఒక రకంగా ఇబ్బంది పెడుతూ ఉన్న వ్యక్తి కూడా ఇప్పుడు మీ గురించి మంచిగా ఆలోచిస్తున్నారు.
ఎందుకంటే మీరు ఎలాంటి వ్యక్తి అనేది ఈ వ్యక్తికి ఇప్పుడు అర్థమవుతుంది అనమాట. ఇప్పటి వరకు కూడా ఈ వ్యక్తి ఏంటంటే తన్ని తను బందీ చేసుకున్నారు. అంటే ఇక్కడ మీరు ఎలాంటి వ్యక్తి అనేది ఈ వ్యక్తికి తెలిసినా కూడా నమ్మడానికి ఈ వ్యక్తి ఇష్టపడలేదు. మీ గురించి మంచిగా ఆలోచించడానికి ఈ వ్యక్తికి ఇష్టం కలగలేదు ఇప్పటి వరకు కూడా. కానీ ఇప్పుడిప్పుడే వ్యక్తి ఆ బందీ నుంచి బయటకు వస్తున్నారనమాట. మీ విషయంలో ఆలోచనలు అనేవి పాజిటివ్గా మారుతున్నాయి. అంటే అన్నీ కూడా ఈ వ్యక్తి ఇప్పటి వరకు కూడా మీలో తనకి నచ్చనివి ఏవైతే ఉన్నాయో అవే చూసి మీరు ఇలాంటి వ్యక్తి అనే విధంగా ఈ వ్యక్తి ఫిక్స్ అయిపోయారు. అంటే తనకి నచ్చినట్టు మీరు ఉండకుండా కొన్ని సందర్భాల్లో కొంతమంది ఏదైతే చేశారో ఆ దృష్టితోటే చూశారు ఈ వ్యక్తి. కానీ ఇప్పుడు అన్ని రకాలుగా చూస్తున్నారు. అంటే ఎప్పుడు కూడా ఒక వ్యక్తిని ఒకే దృష్టితో చూడకూడదు. అంటే వాళ్ళకి ఏ విధంగా అయితే నచ్చుతారో, ఎలా ఉంటే నచ్చుతారో అలానే చూసి వాళ్ళు చెడ్డ వ్యక్తి అని చెప్పి ఫిక్స్ అయిపోకూడదు. అలానే ఇప్పటి వరకు కూడా ఈ వ్యక్తి అనుకున్నారు ఇక్కడ కొంతమంది విషయానికి వచ్చేసరికి. కానీ ఇప్పుడు ఈ వ్యక్తి ఏంటంటే అన్ని కోణాల నుంచి కూడా మీరు ఎలాంటి వారు అనేది తెలుసుకోవడం అనేది స్టార్ట్ చేశారు. అంటే మిమ్మల్ని ఇప్పటి వరకు కూడా చాలా వరకు కొంతమంది మిమ్మల్ని ఒక చెడుగా క్రియేట్ చేయడానికి ట్రై చేయడం కానీ, మీ విషయంలో టాక్సిక్గా మాట్లాడడం ట్రై చేయడం కానీ ఇలా అనమాట. అంటే మీరు ఎంత మంచితనం అనేది చూపిస్తున్నప్పటికీ కూడా ఆ మంచితనంలో కూడా చెడును వెతికేవారు మీ లైఫ్లో ఉన్నారు. అంటే ఇక్కడ మీరు ఏదైనా కూడా అది మంచిది కాదు అని మీరు అనుకుంటే కనుక అది యాక్సెప్ట్ చేయరు మీరు. అంటే ఎదుటి వ్యక్తులకి మంచి జరుగుతుంది అంటే యాక్సెప్ట్ చేస్తారు. ఒకరికి ఇబ్బంది కలుగుతుంది అంటే మీరు యాక్సెప్ట్ చేయరు. కానీ కొంతమందికి ఏంటంటే అది నచ్చలేదు. అంటే మీలో ఉన్న మంచితనాన్ని వదిలేసి వ్యక్తి ఆ చెడును మాత్రమే చూసి ఇప్పటి వరకు కూడా మీ విషయంలో తన ఆలోచనని బందీ చేసుకుంటూ చాలా టాక్సిక్గా బిహేవియర్ చేశారు ఈ వ్యక్తి. కానీ ఇప్పుడు అలా కాదు, అన్ని రకాలుగా కూడా ఆలోచిస్తున్నారనమాట. మీరు ఎంత స్ట్రాంగ్ పర్సన్ అనేది కూడా ఈ వ్యక్తి ఇప్పుడు తెలుసుకుంటున్నారు. 10 ఆఫ్ పెంటికల్స్, 5 ఆఫ్ కప్స్ ఎనర్జీ. అంటే ఎమోషనల్ అవుతున్నారన్నమాట ఈ వ్యక్తి. మీ కమిట్మెంట్, మీ మదర్ నేచర్, మీరు ఎక్కడ ఉన్నా కూడా మీతో ఉన్న వాళ్ళందరూ కూడా, అంటే మీ చుట్టూ ఉన్న వాళ్ళందరూ కూడా హ్యాపీగా ఉండాలి అని చెప్పి మీరు ఏదైతే కోరుకుంటారో ఇవన్నీ కూడా ఇప్పుడు ఈ వ్యక్తి గమనిస్తున్నారు, తెలుసుకుంటున్నారు. ఎప్పుడు కూడా మీరు మీ చుట్టూ ఉన్న వ్యక్తుల్ని హ్యాపీగా ఉంచడానికే ట్రై చేస్తారు అనే నిజాన్ని ఇప్పుడు ఈ వ్యక్తి తెలుసుకున్నారనమాట. అంటే మీరు ఎంత ఎమోషనల్గా ఉన్నా, ఎంత బాధలో ఉన్నా కూడా మీరు ఆ బాధని మిమ్మల్ని మీరు కంట్రోల్ చేసుకుని మీ చుట్టూ ఉన్న వాళ్ళకి, ఇక్కడ ఫ్యామిలీ అయినా మీతో ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంతోషాన్ని ఇవ్వడానికి ట్రై చేస్తారు మీరు. అలాంటి పర్సన్ మీరు. అది ఇప్పుడు ఈ వ్యక్తి తలుచుకుని చాలా ఎమోషనల్ అవుతున్నారనమాట. అంటే మిమ్మల్ని ఒక్క టైంలో తప్పుగా అర్థం చేసుకున్నందుకు. అలాగే ఇక్కడ లైఫ్ పార్ట్నర్ కూడా కనిపిస్తున్నారు. ఇక్కడ మీ పర్సన్ అంటే మీరు లవ్ చేసిన వ్యక్తి, ఇలా ఎవరైనా కూడా ఇక్కడ కనిపిస్తున్నారనమాట. ఇక్కడ మీరు ఎవరినైతే లవ్ చేస్తున్నారో ఆ వ్యక్తికి అయితే మీ మీద రొమాంటిక్ లవ్ మాత్రమే కాదు, ఒక డీప్ కనెక్షన్ అనేది కూడా మీ విషయంలో ఈ వ్యక్తి అయితే ఫీల్ అవుతున్నారు. మీ మధ్య ఉన్న ఆ సంబంధం ఏదైతే ఉందో అది సోల్ కనెక్షన్ అనే విధంగా ఇప్పుడు ఈ వ్యక్తి ఫీల్ అవుతున్నారనమాట. ఎందుకంటే మీతో ఉన్నప్పుడు ఈ వ్యక్తికి చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. ఇక్కడ 10 ఆఫ్ పెంటికల్స్ చూస్తున్నారు కదా. ఎక్కడ కూడా ఈ వ్యక్తికి ఆ హ్యాపీనెస్ అనేది దొరకదు, ఆ ప్రశాంతత అనేది దొరకదు. మీ దగ్గర ఉంటేనే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు, ఒక ఫ్యామిలీ పర్సన్లా ఫీల్ అవుతారు మిమ్మల్ని వ్యక్తి. ఆ విషయం కూడా ఇప్పుడు ఈ వ్యక్తి యాక్సెప్ట్ చేస్తున్నారనమాట.
అంటే మీరు ఈ వ్యక్తి పక్కన ఉంటే ఈ వ్యక్తిలో ఉన్న అయోమయం కానీ కన్ఫ్యూజనెస్ అయితే ఏదైతే ఉందో అదంతా కూడా ఈ వ్యక్తి నుంచి దూరం అయిపోతుంది. చాలా పాజిటివ్గా ఉంటారనమాట. ఇక్కడ కొంతమంది విషయానికి వచ్చేసరికి ఎవరైతే ఇప్పుడు మీ గురించి ఇంత మంచిగా ఆలోచిస్తున్నారో, ఇంత పాజిటివ్గా ఆలోచిస్తున్నారో, వీళ్ళు ఒక టైంలో మీ గురించి చాలా చెడుగా ఆలోచించిన వ్యక్తులు. అంటే మీకు చెడు జరగాలి అని చెప్పి ఆలోచించిన వ్యక్తులు, అలాగే ఇక్కడ టాక్సిక్ పర్సన్స్ కూడా, అలాంటి వ్యక్తులు కూడా ఉన్నారు. ఇప్పుడు వాళ్ళు మీరు ఎలాంటి వారు అనేది కూడా తెలుసుకుంటున్నారన్నమాట. ఇప్పుడు ఈ వ్యక్తి మీరు చాలా వరకు నిజాయితీ పర్సన్ అని చెప్పి ఈ వ్యక్తి ఫీల్ అవుతున్నారు. ఎందుకంటే మీరు మాట నిలబెట్టుకుంటారు. ఎవరికైనా ఏదైనా మాట ఇస్తే కనుక ఆ మాటని నిలబెట్టుకుంటారంట మీరు. ఎవరైనా కూడా కష్టంగా ఉన్నప్పుడు, ఇబ్బందిగా ఉన్నప్పుడు కూడా మీరు తోడుగా ఉంటారు. కానీ ఇక్కడ వీళ్ళు ఏంటంటే అవన్నీ మర్చిపోయి మీ విషయంలో టాక్సిక్గా బిహేవియర్ చేశారు. ఇన్మెచ్యూర్డ్ మైండ్ సెట్ పర్సన్గా, అంటే ఇన్మెచ్యూర్డ్ మైండ్ సెట్ పర్సన్గా వీళ్ళు బిహేవియర్ చేశారు మీ విషయంలో. అలాగే ఇక్కడ కొంతమంది విషయానికి వచ్చేసరికి మీ పర్సన్ కూడా ఇలాంటి టాక్సిక్ పర్సన్స్ మాటలు విని కూడా ఇమ్మెచ్యూర్డ్ మైండ్ సెట్ పర్సన్లా బిహేవియర్ చేశారు. అది కూడా కనిపిస్తుంది. ఇప్పుడు అది కూడా తలుచుకుంటూ ఎమోషనల్ అవుతున్నారు మీ పర్సన్. అంటే మీరు ఎలాంటి వారు అనేది కూడా తెలిసి కూడా ఈ వ్యక్తి ఇలాంటి టాక్సిక్ పర్సన్ మాటలు విన్నారు, చాలా తెలివి తక్కువతనంతో ఆలోచించాను అనే విధంగా ఇప్పుడు ఈ వ్యక్తి ఫీల్ అవుతున్నారు. ఎందుకంటే మీరు ఏదైనా కూడా కమిట్మెంట్ ఇచ్చారు అంటే దానికి నిలబడి ఉంటారు. ఎవరైనా ఇబ్బందుల్లో ఉన్నారు అంటే దాని నుంచి తప్పించుకోవడానికి మీరు ట్రై చేయరు. మీకు కుదిరినంత వరకు వాళ్ళకి హెల్ప్ చేయడానికే ట్రై చేస్తారు మీరు. ఇలాంటి నమ్మకం కూడా ఉంది వ్యక్తికి మీపై. అంటే మీరు ఎమోషనల్గా ఆలోచించే టైంలో ఎమోషనల్గా ఆలోచిస్తారు, ప్రాక్టికల్గా ఆలోచించే టైంలో ప్రాక్టికల్గా ఆలోచిస్తారు. అంటే ఎవరికైనా మంచి సజెషన్స్ ఇవ్వాలి, ఎవరైనా ఏదైనా విషయంలో డెసిషన్స్ తీసుకునే టైంలో మీ హెల్ప్ అడిగితే కనుక మీరు చాలా మెచ్యూర్డ్గా ఆలోచిస్తారనమాట. ఇలా ఇమ్మెచ్యూర్డ్ మైండ్ సెట్ పర్సన్లా ఆలోచించరు, మీరు చాలా మెచ్యూర్డ్గా ఆలోచిస్తారు. మంచి డెసిషన్స్ అనేవి తీసుకోమని వాళ్ళకి సలహాలు అనేవి ఇస్తారు మీరు. ఇది కూడా ఈ వ్యక్తి ఫీల్ అవుతున్నారనమాట మీ విషయంలో. ఈ వ్యక్తి మనసులో మీకున్న స్థానం ఏంటంటే 10 of Cups, 10 of Pentacles, 7 of Cups. ఈ వ్యక్తి మిమ్మల్ని తన ఫ్యామిలీ అంటే తన సొంత ఫ్యామిలీ లాగా చూడడం కానీ, లేదు అంటే తన ప్రపంచంలాగా మిమ్మల్ని చూడడం కానీ చేస్తున్నారనమాట. అంటే మీరు లేని లైఫ్ని వారు ఊహించుకోలేకపోతున్నారు మీ పర్సన్. అంటే మీతో కలిసి ఒక సంతోషకరమైన ఒక హ్యాపీ లైఫ్ అనేది ఈ వ్యక్తి ఫ్యూచర్లో కూడా ఉండాలి అనే విధంగా ఈ వ్యక్తి ఫీల్ అవుతున్నారు, కలలు కంటున్నారు అన్నమాట. ఈ వ్యక్తి మిమ్మల్ని ఇన్స్పిరేషన్గా తీసుకుంటున్నారు. ఎప్పుడు కూడా మీరు లైఫ్లో పాజిటివ్గా ఉంటారు అని చెప్పి వ్యక్తి అనుకుంటున్నారనమాట. అలాగే ఇక్కడ మీరు ఎప్పుడు కూడా పాజిటివ్గా ఏదైతే ఉంటారో ఆ పాజిటివిటీ మీ పర్సన్కి కూడా ధైర్యాన్ని ఇస్తుందన్నమాట. అంటే ఈ వ్యక్తి నెగిటివ్గా ఆలోచించినప్పుడు, జరగదు అనుకున్నప్పుడు మీరు చాలా పాజిటివ్గా ఉండి చాలా కాన్ఫిడెంట్గా ఈ వ్యక్తికి ధైర్యాన్ని ఇస్తారు కదా, అది కూడా ఈ వ్యక్తికి నచ్చుతుందన్నమాట. చాలా ధైర్యంగా ఉంటుంది ఆ టైంలో మీరు చెప్పే మాటలు. అది కూడా ఈ వ్యక్తికి బాగా నచ్చుతుందంట. మీరు ఎవరినైతే మనసులో తలుచుకుంటున్నారో ఆ వ్యక్తి దృష్టిలో మీరు ఒక స్పెషల్ పర్సన్, ఒక అద్భుతమైన వ్యక్తి. అంటే తన లైఫ్లో ఎంతమంది ఉన్నా వారిలో మీరు ఒక స్పెషల్ పర్సన్,
ఒక గొప్ప వ్యక్తిగా ఈ వ్యక్తి మిమ్మల్ని ఫీల్ అవుతున్నారు. ఈ వ్యక్తి పాస్ట్లో మీ విషయంలో ఎలాంటి బిహేవియర్ చేసినా కూడా, ఈ వ్యక్తి పాస్ట్లో ఎలాంటి బిహేవియర్ చేసినా మీ రిలేషన్ పరంగా, ప్రజెంట్ ఎనర్జీస్లో మీ రిలేషన్ పరంగా యాక్షన్ తీసుకోవాలి, స్టాండ్ తీసుకోవాలి, ఇలా అనమాట. ఏదైనా కూడా నేను ధైర్యంగా హ్యాండిల్ చేయాలి, ఇలాంటి కాన్ఫిడెన్స్తో ఉన్నారు మీ పర్సన్. ఈ వ్యక్తి ఎవరైనా కూడా మీ విషయంలో ఈ వ్యక్తి కూడా ఏదైనా కూడా డేర్ చేయాలి. మీకు అవసరం వచ్చినప్పుడు ఈ వ్యక్తి నేనున్నాను అని చెప్పి నిలబడాలి, చాలా స్ట్రాంగ్గా, అది కూడా అని ఇప్పుడు ఈ వ్యక్తి ఫీల్ అవుతున్నారు. యాక్షన్ తీసుకుంటారనమాట. ఈ వ్యక్తి ఎప్పుడు కూడా మీకు ఈ వ్యక్తి ఉన్నాను అనే విధంగా ధైర్యాన్ని ఇవ్వాలి అనుకుంటున్నారు. యాక్షన్ తీసుకోవాలి, మళ్ళీ మీ దగ్గరికి రావాలి. చూస్తున్నారు కదా, అన్నీ కూడా చాలా పాజిటివ్ ఎనర్జీ వచ్చాయి వరుసగా. 6 of Cups, 3 of Cups ఎనర్జీ, 2 of Cups ఎనర్జీ, 6 of Swords ఎనర్జీ, పేజ్ ఆఫ్ ఫ్యాన్స్, నైట్ ఆఫ్ ఫ్యాన్స్. ఈ వ్యక్తి బయటికి చూస్తున్నారు కదా, కింగ్ ఆఫ్ కప్స్ ఎనర్జీలో ఉన్నప్పటికీ కూడా, అంటే చాలా స్ట్రాంగ్గా కనిపిస్తున్నప్పటికీ కూడా తన మనసులో మీ గురించి ఇంత ఎమోషనల్గా ఫీల్ అవుతున్నారు. ఇదేనండి వాళ్ళ రీడింగ్. ఇది జనరల్ రీడింగ్. జనరల్ రీడింగ్లో పాజిటివ్ ఎనర్జీ వచ్చినప్పుడు అందరూ కూడా తప్పకుండా క్లైమ్ చేసుకోండి. ఈ పాజిటివ్నెస్ అంతా కూడా మీ లైఫ్లోకి రావాలి అని చెప్పి యూనివర్స్ని మేనిఫెస్టింగ్ అనేది చేసుకుని గ్రాటిట్యూడ్ తెలుపుకోండి. ఎంతమందికి రెజనేట్ అయ్యింది అనేది కూడా నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.